వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన, సాయంత్రం బహిరంగ సభ. ఆర్ఎండ్బి కార్యాలయంలో కోమటిరెడ్డి తనిఖీలు, విధులకు హాజరు కాని ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ పై కేసు, బెదిరింపులకు భయపడేదే లేదన్న కేటీఆర్. చర్లపల్లి జైలులో జాబ్ మేళా, ఖైదీలకు ఉపాధి కల్పించనున్న జైళ్ల శాఖ. రాజ్యాంగంపై మోదీ చేసిన వ్యాఖ్యలకు విపక్షాలు అభ్యంతరం, రాజ్యసభ నుంచి వాకౌట్, చైర్మన్ ఆగ్రహం. ప్రజలు ఓడించినా వారిలో మార్పు రాలేదు, ప్రతిపక్షాలపై మోదీ ఫైర్. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను కేవలం జైలు నుంచి వదిలేయడమే కాకుండా వారికి ఉపాధి కల్పించాలని అధికారులు నిర్ణయించారు. క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలకు చర్లపల్లి సెంట్రల్ జైల్లో జాబ్ మేళా నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో 213 మంది క్షమాభిక్షకు ఎంపిక చేశారు. క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలకు జాబ్ మేళా ద్వారా జైళ్ల శాఖ అధికారులు ఉపాధి కల్పించనున్నారు. ఆసక్తి, అర్హత మేరకు విడుదల కానున్న ఖైదీలకు ఉపాధి కల్పించనున్నారు. అవసరమైన వారికి అర్హత బట్టి ప్రైవేటు సంస్థల్లో కూడా ఉపాధి కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికైనా పరివర్తన అంటే మీ యొక్క భార్య పిల్లలు ఇన్ని రోజులు దూరమై మీరు ఎలాంటి క్షోభ అనుభవించారు? క్షోభ అంటే చెప్పలేనంత బాధ అనుభవించారు. ఇప్పటికైనా పరివర్తన కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3వ రోజు పర్యటన కొనసాగుతోంది. ఉప్పాడలో కోతకు గురైన సముద్ర తీర ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. అంతకుముందు కాకినాడ వాకతిప్ప ఫిషింగ్ హార్బర్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం సూరప్ప తాగునీటి చెరువును పరిశీలించారు. స్థానిక సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామానికి నీటి సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాయంత్రం పూర్తిగత బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు.
అక్కడేమో ఆల్ డోసింగ్ చేస్తుంది సార్. అట్లా మధ్యలో పైప్ ఒకటి పడుతుంటారు సార్. దాంట్లో ఆల్ని డోసింగ్ సెంటర్లో కొంచెం వాటర్ మడ్డిగా ఉంటుంది అది సార్. అది ఫిట్ అయినారు. ఈ పక్క ఈ కెమెరా వస్తుంది సార్. ఈ కెమెరా నుంచి మనకి ఫిల్టర్లోకి వెళ్తారు కూడా ఉంది సార్. ఒకవేళ కెనాల్లో ఎంతమందికి వెళ్తుంది ఈ 45 డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్. ఇప్పుడు పెరుగు ఉంటాయి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్తో పశ్చిమ గోదావరి జిల్లా యువతి మిస్సింగ్ మిస్టరీ వీడింది. 9 నెలల క్రితం తన కుమార్తె కనిపించడం లేదని ప్రజా దర్బార్లో పవన్ ను కలిసిన ఆమె తల్లి గోడు వెళ్లబోసుకుంది. యువతిని కనిపెట్టాలని పవన్ కు విజ్ఞప్తి చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. వెంటనే పవన్ కళ్యాణ్ మాచారం సీఐకి ఫోన్ చేశారు. యువతి ఆచూకీ కనుగొనాలని ఆదేశించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ల ద్వారా యువతిని కనిపెట్టారు. ఆమె జమ్మూ కాశ్మీర్లో మరో యువకుడితో ఉన్నట్లు గుర్తించారు. ప్రేమ పేరుతో యువతిని పలు ప్రాంతాలకు తిప్పినట్టు కనిపెట్టారు. యువతితో పాటు యువకుడు అంజద్ను విజయవాడ తీసుకొచ్చారు. ఇవాళ తల్లికి యువతిని అప్పగించనున్నారు పోలీసులు. ఇది పూర్తిగా తీసుకొచ్చి నమస్తే సార్. ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా ఇద్దరు సిఐతో కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్వని మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన తర్వాత స్పెషల్ టీం అని వెతికి మన టెక్నికల్ టీం సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లా అండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ దే ఆర్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ కాదు సార్. ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటి ఇంటరాగేట్ చేస్తాం. అబ్బాయిని తీసుకొస్తారా? తీసుకొస్తాం సార్. దిస్ నాట్ ద ఫస్ట్ కేస్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. సో ఎప్పుడు తీసుకొస్తాం సార్? ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లా అండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్. సార్ సడన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షీ ఈజ్ సేఫ్ హ్యాండ్ సార్. నో ప్రాబ్లమ్ సార్. Thank you, sir. Thanks for reacting very swiftly, sir. Thank you, sir. Once more to you. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yes, sir. Thank you, sir. తెలంగాణ సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్&బి డిపార్ట్మెంట్లో సెక్షన్లను తనిఖీ చేశారు మంత్రి. ఉదయం 11 గంటలైనా ఉద్యోగులు ఆఫీసులకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల తీరుపై మండిపడ్డారు. ఇలా అయితే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగులకు సమయపాలన ఉండాలని, రేపటి నుంచి టైం మెయింటైన్ చేయాలని సూచించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కోమటిరెడ్డి.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కేసు నమోదు చేశారని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ నేతలు భయపడేది లేదన్నారు. జెడ్పీ భేటీలో కలెక్టర్ స్పందించట్లేదని కౌశిక్ రెడ్డి నిరసన తెలిపే యత్నం చేశారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధికి నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే కేసు పెట్టారని ఆరోపించారు. కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించిన పవన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి జనసేనాని ఇప్పుడు తెలంగాణలో తన మార్కు రాజకీయం చేసేందుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే పలు కీలక ప్రతిపాదనలను కమలం ముందు ఉంచారు పవన్. మరి పవర్ స్టార్ ప్రతిపాదనలపై బీజేపీ హైకమాండ్ ఎలా స్పందించే అవకాశం ఉంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు అభిమానులు ఉర్రూతలూగిపోతారు. జన సైనికులు జేజేలు పలుకుతారు. అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో 2024 ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ 2024 ఎన్నికలకు ముందు, 2024 ఎన్నికల తర్వాత అని చెప్పాల్సి ఉంటుంది. నిజమే, ఏపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు దూకిన జనసేన అధినేత కూటమి కోసం తనను తాను తగ్గించుకున్నాడు. అప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ చేతులు కలిపేలా చేశారు. దీంతో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసికట్టుగా బరిలోకి దిగి విజయ దుందుబి మోగించాయి. ప్రధానంగా జనసేన తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లలో ఘన విజయం సాధించింది. ఇక మంత్రివర్గ ఏర్పాటులో భాగంగా పవన్ కళ్యాణ్ కు కీలకమైన శాఖలు దక్కడంతో పాటు డిప్యూటీ సీఎం హోదా కూడా లభించింది. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది జనసేన. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్. ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాలపై పవన్ ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా కమలం నాయకత్వం వద్ద పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు సైతం చేసినట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో కమలంతో కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆ ప్రతిపాదన చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ హైకమాండ్ వద్ద పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు సమర్పించిన విషయాన్ని ధృవీకరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జనసేనతో కమలం పొత్తు విషయంపై ఏ నిర్ణయమైనా కమలం అధినాయకత్వమే ప్రకటిస్తుందని, ఈ విషయంలో పెద్దల నిర్ణయమే ఫైనల్ అంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. జనసేనతో పూర్తి స్థాయిలో కలిసి సాగే విషయంపై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఆలోచిస్తామని చెప్పిన సంగతిని గుర్తు చేశారు బండి సంజయ్. ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఏపీలో కమలంతో కలిసి సాగుతున్నారు. అదే మాదిరిగా తెలంగాణలోనూ కలిసి సాగేందుకు బీజేపీ అగ్రనేతలు సమ్మతించవచ్చన్న ప్రచారం జోరందుకుంది. నిజానికి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా పలుచోట్ల ప్రచారం నిర్వహించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్డీఏలో అప్పటికే భాగస్వామ్యం ఉండడంతో తెలంగాణలో జనసేనకు 8 అసెంబ్లీ సీట్లను సైతం కేటాయించారు కమలనాథులు. అయితే ఆయా స్థానాల్లో కొన్ని చోట్ల పవన్ విస్తృతంగా ప్రచారం చేసిన జన సైనికులు ఓటమి పాలయ్యారు. ఎక్కడా డిపాజిట్లు దక్కలేదు.
కానీ ఆ తర్వాతి పరిణామాల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. సొంతంగానే 8 ఎంపీ సీట్లు సాధించింది. ఇక వీటికి తోడు పవన్ కళ్యాణ్ స్వతహాగానే తెలంగాణ అంటే ఎంతో అభిమానం చూపుతుంటారు. ఏపీ ఎన్నికల ప్రచారంలోనూ పలుమార్లు ఇక్కడి యువత పోరాట స్ఫూర్తి ఆదర్శంగా తీసుకోవాలని ఆయా సభల్లో చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మిక దైవ సంబంధ కార్యక్రమాల్లోనూ కొన్ని సెంటిమెంట్లు పాటిస్తుంటారు పవన్. అందులో ముఖ్యమైనది తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయం. గతంలో ఇక్కడి అంజన్న కారణంగా ఒకసారి తనకు ప్రాణగండం తప్పిందని, అప్పట్నుంచి ఈ ఆలయంలో పూజ చేయడం సెంటిమెంట్ అని చెప్పుకొచ్చారు పవన్. అదే కోవలో కొన్ని నెలల క్రితమే వారాహి యాత్రకు వెళ్తూ వాహనం పూజ ఇక్కడే చేయించారు. తాజాగా మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో ఇక్కడికొచ్చి మొక్కులు చెల్లించుకున్నారు పవన్. అటు అభిమానుల పరంగా తెలంగాణలో పవన్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. జనసేన క్యాడర్ మరీ ఎక్కువ స్థాయిలో లేకపోయినా చెప్పుకోదగిన రేంజ్లోనే ఉంది. అయితే ఒకసారి ఇక్కడ పూర్తిస్థాయి రాజకీయాలు చేయడం పవన్ ప్రారంభిస్తే జన సైనికుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది. పైగా ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉండడంతో తెలంగాణలో పాలిటిక్స్ చేయడం గతానికంటే కాస్త సులువవుతుందనే చెప్పాలి. పైగా ఏపీలో అధికారంలో ఉండడంతో ఇక్కడి అభిమానుల్లో మరింత సానుకూలత ఏర్పడుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇలా ఏ రకంగా చూసినా ఇప్పటికే ఏపీలో చక్రం తిప్పుతున్న జనసేనాని తెలంగాణలోనూ బీజేపీతో కలిసి సాగుతూ సత్తా చాటాలని భావిస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ విషయంలో కమల అధినాయకత్వం అధికారికంగా ఎలా స్పందిస్తుందన్నదే ఆసక్తి కలిగిస్తోంది. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు మంచి స్పందన లభిస్తోంది. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇస్తారు. ప్రజల నుంచి అందిన సమస్యలను విభాగాల వారీగా సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందిని ఆదేశించారు. దివ్యాంగులకు గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన టిట్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆశయ సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. తమకు మంజూరు చేసిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురిచేసిందని చెప్పారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తమ సొంతింటి కల నెరవేరేలా టిట్కో ఇంటి రుణాన్ని మాఫీ చేయాలని కోరారు. సమస్యను విన్న మంత్రి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తన కుమార్తెకు పూర్తి స్థాయి అంగవైకల్యం ఉందని, దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన షేక్ బానూబీ కోరారు. నూలకపేటకు చెందిన ఆంజనేయులు దివ్యాంగ పింఛన్ కోసం లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. పుట్టుకతోనే దివ్యాంగుడైన తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన వంశీకృష్ణ కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. అంత ఈజీ కాదు. ఇది వినడానికి, చదవడానికి చిన్న పదమే అయినా లోక్సభలో ఇప్పుడు మోదీ సర్కార్కు చాలా పెద్ద విషయంగానే చెప్పాలి. అవును, ఇంకా చెప్పాలంటే కమలనాథులతో డి అంటే డి అంటున్నాయి విపక్షాలు. గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిన బలంతో నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్లో తలపడుతున్నాయి. లోక్సభలో జరిగిన తాజా పరిణామాలే ఇందుకు నిలవెత్తు నిదర్శనమన్న మాట వినిపిస్తోంది. और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत।
असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। Just get me that picture of Shiva. I'm inside the speaker's office. हिंदू धर्म में साफ लिखा है, सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा। హిందువులు అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మాత్రమే కాదు, సభలో ఉన్న మిగిలిన వాళ్ళు, బయట ఉన్నవారు కూడా హిందువులే. కేంద్రం ఈడీ సిబిఐ పేరుతో విపక్ష పార్టీల నాయకుల్ని వేధిస్తోంది, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. రాజ్యాంగానికి మేము రక్షణగా నిలబడతాం. ఇలా 1-2 కాదు, పలు అంశాలపై లోక్సభ వేదికగా అధికార పక్షంపై నిప్పులు చెరిగారు విపక్ష నేత రాహుల్ గాంధీ. और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। हिंदू धर्म में साफ लिखा है, सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा। ऐसे कीजिए अभय मुद्रा। ये आप बात समझिए, आप बात समझिए। ये इसलिए चिल्ला रहे हैं क्योंकि तीर जाके दिल में लगा है, दिल में जाके तीर लगा है, इसलिए ये चिल्ला रहे हैं। देखो चुप हो गए, देखिए स्पीकर साहब चुप हो गए सब। बीजेपी को आपको नहीं 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 नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। రాహుల్ గాంధీ స్పీచ్తో లోక్సభ దద్దరిల్లింది. విపక్ష నేత రాహుల్ ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా వివిధ అంశాలపై సంధించిన ప్రశ్నలతో ఎన్డీఏ ఎంపీలు ఉక్కిరి బిక్కిరయ్యారు. దీంతో అధికార పక్షం నుంచి స్వయంగా ప్రధాని మోదీయే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. लोकतंत्र ने और संविधान ने मुझे सिखाया है कि मुझे विपक्ष के नेता को गंभीरता से लेना चाहिए। కేవలం రాహుల్ గాంధీయే కాదు, విపక్ష పార్టీలకు చెందిన ఇతర ఎంపీలు సైతం వివిధ అంశాలపై అధికార పక్షానికి చెమటలు పట్టించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా మాట్లాడారు కృష్ణానగర్ ఎంపీ మహువా మొయిత్రా. మణిపూర్ అల్లర్ల విషయాన్ని తనదైన శైలిలో ప్రస్తావించారామె. ఈశాన్య భారతాన్ని చూసే విధానంలో మార్పు రావాలని అధికార పక్షానికి చురకలంటించారు. మహిళా బిల్లు విషయంలోనూ మోడీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారామె. ఎన్నికల సమయంలో మైనార్టీలపై అధికార పక్షం చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం దారుణమని అభివర్ణించారు. The ruling party's politics have always been along the lines of religious hate and ethnic divisiveness. But even at the height of their power, when they got 303 seats, 1 out of 2 Hindus had not voted for the BJP. This time, even in their core Hindi heartland, their core voters have deserted them. The Muslims in India, over 250 of them, called infiltrators, called terrorists in the land of their birth, waited silently, patiently, and bided their time. And in one voice during this election, in every state, they stood up and they told the government, and I quote the poet Puneet Sharma, "Hindustan se mera seedha rishta hai. तुम कौन हो बे? तुम कौन हो बे? क्यों बतलाऊं तुमको कितना गहरा है?" In the last year, a lot of people look at me and say, "Oh, Mahua, you must have lost a lot. You lost your membership. You lost your house. And by the way, I also lost my uterus due to a surgery. But you know what I gained? I gained what Rahulji said, the freedom from fear. I do not fear you. Yes. I will see the end of you. We will see the end of you.
your ED, your CBI, your income tax, your trolls, your media, your bought out judges, nobody can scare us. మరో విపక్ష పార్టీ డిఎంకేకి చెందిన ఎంపీ ఏ రాజా సైతం కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నందుకు పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారాయన. అంతేకాదు దేశాన్ని పాలించిన మొఘల్స్ ఏలియన్లైతే ఆర్యులు సైతం ఏలియన్లేనంటూ వ్యాఖ్యానించారు రాజా. The Dravidian ideology rightly rejected in Tamil Nadu the fascism of BJP in the past election. All 40 seats, in spite of the tour, my sister Mama said, wherever Modi's went, the seats are lost. You can count because some of the places BJP won. Our case is nothing else. 7 times he came. 8 times he came, but nothing. 0 out of 0. What does it mean? What does it mean? Whatever be the celebrations, whatever be the assurance, whatever be the long promises that has been given through this parliament, through outside, is not acceptable to the people of Tamil Nadu, not once, twice. I am also equally grateful to the people of Uttar Pradesh, Rajasthan and Punjab and Haryana, because people wanted to divide north and south. I think this is a good sign, positive sign, which is started from UP, Punjab, Haryana and Rajasthan, that no more division between north and south. Politically we are going to be united, and ultimately the constitution is going to be protected, at least in near future. ఇలా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు లోక్సభలో అధికార పక్షానికి వ్యతిరేకంగా బలంగా గళం వినిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి 2014, 2019 ఎన్నికల్లో విపక్షాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. దీంతో లోక్సభలో అధికార బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షాల బలం అంతంత మాత్రమే కావడంతో గట్టిగా తమ వాయిస్ కూడా వినిపించలేని పరిస్థితి గత సభల్లో నెలకొంది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. ఆప్కీ బార్ 400 పార్ అంటూ నినదించిన ఎన్డీఏ సర్కారు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచింది. కూటమిగా 400 సీట్లు గెలుచుకుంటామని ప్రధాని మోడీయే స్వయంగా చెప్పినా 400 కాదు కదా, కనీసం 300 మార్కును చేరుకోలేకపోయింది. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమి గణనీయంగా లాభపడింది. అధికారం చేజారినా ఓడి గెలిచారన్న పేరు తెచ్చుకున్నారు ఇండియా కూటమి నేతలు. ప్రధానంగా ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ గణనీయంగా సీట్లను మెరుగుపరుచుకుంది. దీంతో లోక్సభలో హస్తం పార్టీ తరపున ఇండియా కూటమి తరపున తన వాయిస్ను రాహుల్ బలంగా వినిపించారన్న వాదన వినిపిస్తోంది. పైగా దేశ ప్రజలకు మేమున్నాం అనే సందేశాన్ని రాహుల్ తన స్పీచ్ ద్వారా పంపారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రధానిగా మోదీ తన సారథ్యంలో తొలిసారి సంకీర్ణంతో ప్రభుత్వాన్ని లాక్కురావటం మొదలుపెట్టారు. అధికారం దక్కించుకొని కేవలం కొన్ని రోజులు మాత్రమే అయింది. ఇలాంటి వేళ ఇప్పుడే విపక్షాల నుంచి ఈ స్థాయిలో మాటల దాడి ఎదురు కావడంతో భవిష్యత్తులో ఎలా ఉండబోతోందన్న వాదన ఎన్డీఏ నేతల్లోనే మొదలైందన్న ప్రచారం సాగుతోంది. మొత్తంగా ఏ విధంగా చూసినా బీజేపీకి ఎన్డీఏకు ఈ దఫా అంత ఈజీ కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదంతో తెలంగాణకు చెందిన 5 యువకులు దుర్మరణం పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన 5 యువకులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు కారులో వెళ్లారు. దర్శనం అనంతరం వివిధ పర్యటన ప్రాంతాలు సందర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం రాత్రి పూణే సమీపంలో కారు టైరు పేలడంతో అదుపు తప్పి కల్వట్టును ఢీకొంది. ఘటనలో 5 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 5 యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.